యాహ్! సో, ఒక ఇన్సిడెంట్ అయింది మొన్న వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 లోపల. లాస్ట్ లోపల వాళ్ళకి 12 రన్‌లు కావాలి. అప్పుడు ఒక షార్ట్ పిచ్ బాల్ వస్తది. ఒమావియో షెపర్డ్ నుంచి మిడ్ పిచ్‌లో గుద్దుతాడు. అయితే మనోడు టస్కిన్ అహ్మద్ ఏం చేస్తాడంటే, కొద్దిగా బ్యాక్ ఫుట్ తీసుకొని, స్పేస్ తీసుకొని లెగ్ సైడ్ పుల్ చేస్తాడు. ఆ లెగ్ సైడ్ పుల్ చేసినప్పుడు ఫోర్స్‌తోని బాల్ వెళ్ళిపోతది. గ్రౌండ్‌లోకి వెళ్ళిపోతది. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏమైందంటే మనోడు బ్యాక్ ఫుట్ తీసుకున్నాడు కదా! ఆ ప్రాసెస్ లోపల ఆ ఫూట్ అనేది వికెట్‌లని తగిలి బెల్స్ కింద పడ్డాయి. ఇప్పుడు థింగ్ ఏందంటే 6 పోయిందది. ఇక్కడ వికెట్‌లని తగిలింది. ఇది హిట్ వికెట్. ఈ హిట్ వికెట్ అప్పుడు 6 కౌంట్ అవుతదా? కౌంట్ కాదా? అనేది ఒక చిన్న క్వెషన్. ఒక ట్రిక్కీ క్వెషన్ అన్నట్టు మీ అందరికి కూడా. అయితే ఇక్కడ వికెటే ఉంటది గానీ 6 కౌంట్ అవ్వదు. ఎందుకంటే ఆ బాలు ఎళ్తున్నప్పుడే ఆయన ఫుట్‌కి తగిలింది. వికెట్ కింద పడ్డది. ఐ మీన్ బెయిల్స్ కింద పడ్డాయి. అంటే ఈ ఈవెంట్ ఫస్ట్ జరిగింది. సో, ఏమవుతుంది అంటే అప్పుడు ఔట్‌గా కన్వర్ట్ అయిపోతదది. అదే ఇంకొక సినారియో ఉంటది. అదెట్లా అంటే బాల్ పోయింది. 6 కొట్టిన. 6 కొట్టిన తర్వాత నేనేం చేసినా ఎంపైర్ 6 ఇచ్చేసి నేనేం చేసినా ఫన్ కోసం వికెట్‌లని కొట్టిన. సో, అది ఔటా అంటే అది ఔట్ కాదు బేసిక్‌గా. ఎందుకంటే 6 అయిన తర్వాత బాల్ అనేది ఆ ఈవెంట్ అయిపోయింది. బాల్ అనేది డెడ్ అయిపోయింది ఇంకా. సో, ఆ డెడ్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏ ఈవెంట్ జరిగింది అక్కడికి బాల్ డెడ్ అయిపోతది అన్నట్టు అట్లా. సో, ఫస్ట్ ఇన్సిడెంట్ లోపల వికెట్ పడ్డది కదా! బెయిల్ పడ్డది కదా! బాల్ డెడ్ అయిపోయింది. ఓకే. సెకండ్ ఇన్సిడెంట్ లోపల 6 పోయింది కదా! 6 పోయిన తర్వాత బాల్ డెడ్ అయిపోయింది. అట్లా అని చెప్పి నేను వికెట్‌లని కొట్టొచ్చా అంటే అది కొట్టొద్దు. ఎందుకంటే అదొక డిసిప్లినరీ యాక్షన్. సో, మ్యాచ్ రిఫరీ గానీ, ఎంపైర్ గానీ అకార్డింగ్‌లీ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవచ్చు. తీసుకోవడానికి వాళ్ళకి హక్కు కూడా ఉంటది.